కొత్త టాలెంట్కు గోల్డెన్ ఛాన్స్. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా నూతన ప్రతిభావంతులు సినిమా రంగంలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసక్తి గలవారు తమ టాలెంట్ను ప్రదర్శించుకునేందుకు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని దిల్ రాజు తెలిపారు. యువతకు సినిమా రంగంలో రాణించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ చొరవకు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. కొత్త టాలెంట్కు ఈ ప్లాట్ఫామ్ ఒక వరంగా మారనుందని అంటున్నారు. దిల్ రాజు ఈ వినూత్న ప్రయత్నంతో మరోసారి తన విజన్ను నిరూపించుకున్నారు. అఖిల్ లెనిన్ అప్డేట్, క్లైమాక్స్లో స్పెషల్ స్టంట్స్. అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. దర్శకుడు మురళీ కిషోర్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. చిత్తూరు యాసలో అఖిల్ మాడ్యులేషన్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. జూన్ మొదటి వారంలో ప్రత్యేక సెట్లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ క్లైమాక్స్లో స్పెషల్ స్టంట్స్తో పాటు అఖిల్పై ఓ సాంగ్ను కూడా షూట్ చేయనున్నారు. ఈ పాట కోసం ప్రత్యేక సెట్స్ను రూపొందిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. అఖిల్ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. వార్ 2 బికినీతో సోషల్ మీడియాని తగలబెట్టేస్తున్న కియారా. పాన్ ఇండియా సినిమా వార్ 2 టీజర్ హిందీ, తెలుగు భాషల్లో భారీ రెస్పాన్స్ను అందుకుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ టీజర్లో హీరోయిన్ కియారా అద్వానీ ఊహించని హైలైట్గా నిలిచింది. ఆమె బికినీ లుక్, విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్లతో పాటు కియారా కూడా ఈ టీజర్లో ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రం పట్ల అంచనాలు మరింత పెరిగాయి. ఖచ్చితంగా వార్ 2 కియారా బికినీ ట్రీట్, యాక్షన్, డ్రామాతో బిగ్ స్క్రీన్పై ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. RC-17 సుకుమార్ నుంచి మెగా అభిమానులకు క్రేజీ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు సృష్టిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్తో 17వ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై సుకుమార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ మాట్లాడుతూ రామ్ చరణ్తో సినిమా కోసం స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అప్డేట్తో ఫ్యాన్స్లో ఉత్సాహం నెలకొంది. సుకుమార్ చరణ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి. సయామి ఖేర్ షాకింగ్ కామెంట్స్. టాలీవుడ్లో చేదు అనుభవం, తీవ్ర వేదన. ప్రముఖ నటి సయామి ఖేర్ టాలీవుడ్లో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 2015లో రేయ్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సయామి బాలీవుడ్లో మీర్జా, ఝూమర్ వంటి చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లలో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు అవకాశాల కోసం ప్రయత్నించగా ఆ సమయంలో ఓ మహిళా ఏజెంట్ తనను రాజీ పడాల్సిందిగా దర్శకుడు కోరినట్టు తెలిపింది. అవకాశం కావాలంటే రాజీ పడాలని ఆమె సూచించింది. ఒక మహిళ ఇంకో మహిళతో ఈ మాట చెప్పడం ఆశ్చర్యపరిచిందని సయామి ఇంటర్వ్యూలో వెల్లడించింది. సాటి మహిళ అయి ఉండి మరో మహిళతో అలా మాట్లాడడం సహించలేకపోయానని, తన లిమిట్స్ ఎప్పటికీ దాటనని సయామి ఆమె స్పష్టం చేసింది. అయితే సయామి ఖేర్ ఆ మహిళ కాస్టింగ్ ఏజెంట్ ఎవరో చెప్పలేదు. తనను కమిట్మెంట్ అడిగిన దర్శకుడు ఎవరో కూడా వెల్లడించలేదు. ఆమె తనను రాజీ పడమని చెప్పిందని మాత్రమే అన్నారు. ప్రస్తుతం సయామి చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.